అమెరికా F-35 యుద్ధ విమానాన్ని పిట్టలు కొట్టినట్లు ఇరాన్ కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ పని అయిపోయిందనుకున్న టైంలో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇంతకీ F-35 ను ఎలా ట్రాక్ చేసింది? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య హోరాహోరీగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా 5వ తరం F-35 లైట్నింగ్ II యుద్ధ విమానంపై అటాక్ చేశామని ప్రకటించి సంచలనానికి తెరతీసింది. దాడి నిజమేనని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఒప్పుకున్నారు. దీంతో అమెరికాకు గట్టి షాక్ తగిలిందని స్పష్టమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన F-35 లైట్నింగ్ II స్టెల్త్ యుద్ధ విమానంపై ఇరాన్ దాడి చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ రంగంలో సెన్సేషన్గా మారింది. రాడార్లకు చిక్కకుండా శత్రువుల గుండెల్లో గుబులు రేపే ఈ 5వ తరం యుద్ధ విమానాన్ని ఇరాన్ తన గగనతల రక్షణ వ్యవస్థతో ఢీకొట్టడం అమెరికాకు కోలుకోలేని దెబ్బ. ఈ వారంలో ఒక అమెరికన్ F-35 విమానాన్ని ఇరాన్ సక్సెస్ఫుల్గా టార్గెట్ చేసుకోవడం ఇదే మొదటిసారి. తక్కువ రిసోర్సెస్తో ఇలా చేయడం యుద్ధ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. F-35 అమెరికా అమ్ముల పొదలోని అత్యాధునిక, అతి ఖరీదైన యుద్ధ విమానం. శత్రు రాడార్లకు సైతం చిక్కదు దొరకదని అమెరికా గొప్పగా చెప్పే ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ ఒక్కోదాని ధర వేరియంట్ ఆధారంగా 700 నుంచి 1000 కోట్ల మధ్య ఉంటుంది. యుద్ధ విమానాల పోరాట చరిత్రలో దీనికి సాటి మరొకటి లేదంటారు. F-35ను చూసుకుని యుద్ధక్షేత్రంలో అగ్రరాజ్యం కాలరెగరేస్తోంది. F-35 విమానాల్ని కొన్న ఇతర దేశాలు కూడా రక్షణ పరంగా ఎంతో ధీమాగా ఉంటాయి. కానీ ఇదంతా మొన్నటిదాకే. ఇరాన్ కొట్టిన దెబ్బకు F-35 లైట్నింగ్ II అంతటి గండభేరుండం సైతం పశ్చిమాసియాలోని ఓ స్థావరంలో అత్యవసరంగా కిందికి దిగాల్సొచ్చింది. ఇది అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను తాము పూర్తిగా నాశనం చేశామని, తామే యుద్ధంలో గెలుస్తున్నామని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్జెత్ ఈ మధ్య ప్రకటించారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. ఇరాన్ ఏకంగా రాడార్లకు కూడా చిక్కని ఒక F-35 విమానాన్ని తాకగలిగింది అంటే టెహ్రాన్ దగ్గర ఇంకా శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని అర్థమవుతోంది. రాడార్లను ఏమార్చి శత్రు స్థావరాల అంచుల్లోకి వెళ్లి దాడి చేసే సామర్థ్యం ఉన్న F-35ను ఇరాన్ ఎలా గుర్తించిందనేది టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది. శత్రు దేశాల రాడార్లు పసిగట్టకుండా ప్రయాణించడానికంటూ ప్రత్యేకంగా డిజైన్ చేసినవే స్టెల్త్ విమానాలు. F-35 స్టెల్త్ యుద్ధ విమానాన్ని ఇరాన్ ఎలా ఢీకొట్టిందనే అంశంపై చర్చ నడుస్తోంది. రాడార్కు స్టెల్త్ విమానం అస్సలు కనిపించదని కంపెనీ బ్రోచర్లు చెబుతాయి. కానీ ఆ విమానాన్ని గుర్తించడానికి ఇతర మార్గాలున్నాయని, గురువారం F-35 విషయంలో అదే జరిగిందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. F-35 లక్ష్యంగా ఇరాన్ ఏ క్షిపణులు ప్రయోగించిందో ఖచ్చితంగా తెలియనప్పటికీ అది ప్రత్యేకించి 358 విమాన విధ్వంసక క్షిపణి గాని లేదా ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే స్వల్ప శ్రేణి క్షిపణి గాని అయి ఉండొచ్చని అంటున్నారు. 358 క్షిపణిలోని ఇన్ఫ్రారెడ్ సెన్సర్ F-35 జెట్ వెలువరించే వేడిని గుర్తించి ఉంటుందని, తద్వారా దాన్ని లక్ష్యంగా చేసుకుని ఉంటుందని విశ్లేషించారు నిపుణులు. ఇప్పుడు అత్యంత ఖరీదైన, అత్యాధునిక యుద్ధ విమానంపై దాడి జరగడం యుద్ధ పరిణామాలను మార్చేలా ఉంది. లాక్హీడ్ మార్టిన్ రూపొందించిన ఈ F-35 విమానాలను కేవలం అమెరికానే కాకుండా ఇజ్రాయెల్ వంటి మరో 18 దేశాలు వాడుతున్నాయి. ఒకవేళ ఇరాన్ ఈ విమానాలను కూల్చగలిగే సాంకేతికతను కలిగి ఉంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా మిత్రదేశాల గగనతల భద్రతకు పెను సవాలుగా మారబోతోంది. ప్రస్తుతం ఈ విమానం ఎలా దెబ్బతిన్నదనే అంశంపై అమెరికా హై లెవెల్ ఎంక్వైరీ చేస్తోంది. మొత్తానికి F-35ను సైతం దెబ్బకొట్టగలిగారంటే ఇరాన్ వైమానిక బలగాలు క్రియాశీలకంగానే ఉన్నట్లే.